లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ కు ఇది పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ లో ఎంతో బలమైన లీడర్ గా ఉన్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డికి కూన శ్రీశైలం గౌడ్ కి మంచి సంబంధాలున్నాయని చెప్పవచ్చు. 2018లో కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన రేవంత్ రెడ్డి 2019లో మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. నిజానికి 2019లో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కూన శ్రీశైలం గౌడ్ కు రావాల్సిందే. కూన శ్రీశైలం గౌడ్ కూడా తప్పకుండా నేను ఎంపీగా పోటీ చేస్తాను అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తే నేను తప్పుకుంటాను, ఆయనని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పోటీ చేయకుంటే మాత్రం 100% నేనే పోటీ చేస్తాను అని అధిష్టానానికి తేల్చి చెప్పాడు. రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా కూన శ్రీశైలం గౌడ్ ఇదే చెప్పాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుండి పోటీ చేయడం, కూన శ్రీశైలం గౌడ్ రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసం చాలా కష్టపడ్డాడని చెప్పవచ్చు. ఆ తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు గెలిచారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి పిసిసి పదవి ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం ఆలస్యం చేస్తుండడం, తెలంగాణలో బీజేపీ బలపడుతూ ఎదగడం ఇలా జరిగిపోతున్నాయి. అలాంటి సందర్భంలో కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఒకవేళ ఆ సందర్భంలో రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇచ్చి ఉంటే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ కి రాజీనామా చేసేవారు కాదు. ఇక 2021లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాడు కూన శ్రీశైలం గౌడ్. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆ వార్తలు ఈ రోజు నిజమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ రోజు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ బొమ్మ, అలాగే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు కూనం శ్రీశైలం గౌడ్. కూనం శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈటెల రాజేందర్ కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. మల్కాజ్గిరిలో కూన శ్రీశైలం గౌడ్ కు బలమైన పట్టు ఉంది. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే ఈటెల రాజేందర్ ఓటమి ఖాయమైనట్లు అర్థమవుతుంది.